హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్నాము ధర్మస్థలం. కర్ణాటకలో చాలా ఫేమస్ ఇది. చూడండి, ఇది ఎంట్రన్స్. ధర్మస్థలంలోకి మనం ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ ఉన్న భవనాలు గన ఇవి మనం స్టే చేయడానికి హోటల్స్ గన. చూడండి ఎంత పెద్దగా విశాలంగా నిర్మించారు. ఇది రష్ కొద్దిగా తక్కువగా ఉంది మేము వెళ్ళిన సమయంలో. చూడండి, వెహికల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి అక్కడ శివుడు నందీశ్వరునితో కలిసి ఉన్నాడు. ఇవంతా వేరే వేరే ప్లేసుల్లో కొద్దిగా డ్యామేజ్ అయిన రథాలు అన్నమాట. ఇవన్నీ ఇక్కడికి చేర్చి భద్రంగా చూసుకుంటా ఉన్నారు. చూడండి, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది ఇదే ధర్మస్థలం మంజునాథ స్వామి యొక్క టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, రథాలు పూర్వకాలంలో చూసింటాం మనం అంతే. ఇవి తేర్లు కూడా వాడుతూ ఉంటారు. అంటే రాజుల కాలంలో డ్యామేజ్ అయినవంతా ఇక్కడికి వచ్చాయి. ఇదే ఫ్రెండ్స్ మంజునాథ స్వామి టెంపుల్. ఇక్కడ రైట్ సైడ్ ఒక పార్క్ ఉంది. చూడండి దగ్గర నుంచి టెంపుల్. మేము వెళ్ళే సమయానికి దర్శనం స్టాప్ చేశారు, అందుకే జనాలు ఎవ్వరు లేరు. చూడండి, ఇక్కడ కూర్చున్నారు. చూడండి, భక్తులంతా ఇక్కడ కూర్చొని సేద తీరుతూ ఉన్నారు. ఇది సరౌండింగ్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, అంతా బ్యారిగేట్స్ వేశారు. ఇక పక్కన ఉన్న పార్క్లో యాక్వేరియం ఉంది. యాక్వేరియం అయితే ఇది నన్నైతే చాలా ఇంప్రెస్ చేసింది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఇన్ని రకాల ఫిషెస్ ఒకే చోట అయితే చూడలేదు. చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి ఫిషెస్. వాటి యొక్క డీటెయిల్స్ కూడా కింద క్యాప్చర్ చేసి పెట్టారు, ప్రింట్ చేసి. ఏ దాంట్లో ఏ ఫిషెస్ ఉన్నాయని చెప్పి. చూడండి, అలిగేటర్ ఫిష్. ఇది మన ఇండియాలో ఉండదు, ఎక్కువగా అమెజాన్ రివర్లో ఉంటుంది. ఇవంతా గోల్డ్ ఫిషెస్. చూడండి, ఇవి ఫిరానా ఫిషెస్. ఇవి అమెజాన్ నదుల్లో ఎక్కువగా ఉంటాయి. మనిషిని కూడా కొరికి తినేస్తాయి కావాలంటే. చాలా డేంజరస్ ఫిషెస్. వాటికి పళ్ళు కూడా ఉన్నాయి. చూడండి, వీటి యొక్క డీటెయిల్స్ అనేవి కింద మెన్షన్ చేశారు. వాటిని కూడా తీసి పెట్టాను. చూడండి, జైంట్ గోరమి అంటే ఇదేదో ఫిష్. చూడడానికి మన జిలేబీ లాగే ఉందంతే. ఇవంతా గోల్డ్ ఫిషెస్. చూడండి, వీటికి కూడా టిన్ ఫాయిల్ అండి ఏదో నేమ్ ఉంది. ఇవంతా మనం ఎప్పుడు చూడలేదు. బ్లాక్ గోస్ట్ అంటది. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో బెంటా ఫిష్ లాగా ఉంది, కదలట్లేదు అది. అదేదో పేరు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డ్ ఫిషెస్ని తొట్టిల్లో కూడా పెంచుతున్నారు. చూడండి, పెద్ద కొలంలో పెట్టి నిర్మించారు. చూడండి, రకరకాల బ్లాక్ అండ్ వైట్, రెడ్, చాలా రకాలుగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదే పార్క్ మేము చూసిండేది. ఈ పార్క్లోనే కూర్చున్నాం. వర్షం పడుతూ ఉంది, అందుకోసం మేము పక్కకి వెళ్ళి కూర్చున్నాము. చూడండి, ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము.